దేవునికి స్తోత్రము, దేవదేవునికి వందనములు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరా, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు శిలువ మీద ఉన్నప్పుడు ఆయన యొక్క చివరి క్షణాల్లో ఆయన తన ప్రియమైనటువంటి శిష్యుడైనటువంటి యోహాను గారితో, ఇదిగో నీ ప్రియమైనటువంటి కుమారుడు, ఇదిగో నీ తల్లి అని తన చివరి క్షణంలో కూడా తల్లి యొక్క బాధ్యతను అప్పగించి వెళ్ళాడు. అవును కదా ప్రియ సోదరి సోదరులారా, బిడ్డలమైనటువంటి మనము అంటే మనల్ని తల్లిదండ్రులు ఎంతో ప్రేమతో ఎంతో కష్టపడి పెంచినప్పుడు ఇదిగో వారిని మనం ఎంతో చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకు? మనము చిన్నతనం నుండి కూడా ఒక స్థితిలోనికి వచ్చేంత వరకు కూడా వారు మనకి ఎంతో సహకరించడం, ఎంతో ప్రేమ చూపించి వారు ఇట్టి రీతిగా మనల్ని చేస్తున్నారంటే తల్లిదండ్రులకు మనం ఎప్పుడు కూడా విధేయత కలిగి మనం జీవించాలి. ప్రభువారు కూడా చివరి క్షణంలో కూడా తల్లిగారిని మర్చిపోలేదు. తిమోతికి రాసినటువంటి 2వ పత్రికలో చూస్తే అపోస్తలుడు పౌలు గారు అన్నారు, నా ప్రియమైనటువంటి నా నిజమైనటువంటి కుమారుడు అంటున్నాడు. ప్రియ సోదరి సోదరులారా, ఈ దినాల్లో చూసుకున్నట్లయితే అనేక మంది బిడ్డలు తల్లిదండ్రులకు విరోధముగాను తల్లిదండ్రులకు భయంకరటువంటి గుదిబండలుగా తయారవుతున్నారు. అయితే తిమోతి గారు చూసుకున్నట్లయితే అపోస్తుల కార్యములు 16వ అధ్యాయంలో మనం చూస్తే అపోస్తులంటే పౌలు గారు ఆయన యొక్క 2వ ప్రయాణంలో చూసుకున్నట్లయితే పౌలు దర్బేకును లుస్త్రాకును వచ్చును. అక్కడ తిమోతి అని ఒక శిష్యుడు ఉండెను. అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు, దేవుని యందు భయభక్తులు కలిగి విశ్వాసం ఇచ్చినటువంటి ఒక యూదురాలు కుమారుడు. అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. అతడు లుస్త్రాలోను ఇక్కడిలోను ఉన్న సహోదరుల వల్ల మంచి పేరు పొందినవాడు. చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, ఇకానియలోను లుస్త్రాలోను అంట సహోదరుల వలన మంచి పేరు పొందినటువంటి వాడు. ఈ దినాల్లో చూసుకున్నట్లయితే స్నేహితులు కానీ లేకపోతే సొంత వారే కానీ ఎక్కడ ఎదిగిపోతున్నారని వారిని ఎక్కడ వెనక్కి పెట్టి లాగుదామా అని చూస్తున్నటువంటి దినాలు. ఎందుకనంటే ప్రియ సహోదరి సహోదరులారా, సాతానుగాడు యవ్వన బిడ్డలను పట్టుకొని ఇదిగో వాడు ఉరులు ఒగ్గుతూ వల వేస్తూ ఇదిగో గ్యాలం వేసి గుచ్చి వాడు లాక్కుని వలలోకి లాక్కుని వాడు గంతులు వేస్తున్నాడంట. కానీ ఇక్కడ బైబిల్ గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే తల్లికి నిజంగా దేవుని కొరకు ప్రకాశించినటువంటి ఒక స్త్రీగా నిలబడింది తిమోతి గారి యొక్క తల్లి. ఇదిగో బిడ్డలను ఏ విధంగా పెంచాలో పరిశుద్ధాత్ముడు బైబిల్ గ్రంథంలో ఆమె గురించి రాయిపించాడంటే ఇదిగో తన అందరి చేతను మంచి పేరు పొందాడు. ఆ ఊరిలో దర్బేలో ఎక్కడికి ఏ ఇంటికి వెళ్ళినా తిమోతి గారి గురించి అడిగినట్లయితే మంచి సాక్ష్యం పొందుతున్నాడు. అదే మన గురించి అయితే ఒక కుటుంబము మంచిగా మాట్లాడితే 4-5 కుటుంబాలు చెడ్డగా మాట్లాడుతూ ఉంటాయి. వారికి నచ్చితే మనము వారికి నచ్చిన విధంగా మనం జీవిస్తే మన గురించి 2 మాటలు మంచిగా మాట్లాడొచ్చేమో. కానీ తిమోతి గారి గురించి అయితే ఏ ఇంటికి వెళ్ళినా మంచి విశ్వాసి, ఆత్మీయ కుమారుడని వారు సాక్ష్యం ఇస్తున్నారంటే తిమోతి యొక్క జీవితం వెనకాల తన తల్లి ఎంతగానో దోహదపడింది అనటానికి ఎటువంటి సందేహము లేదు. చూడండి 2వ తిమోతికి రాసినటువంటి పత్రికలో 3వ అధ్యాయం 14వ వచనంలో చూస్తే క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా మనందరము కూడా ప్రభు అయినటువంటి యేసు క్రీస్తునందు మనం విశ్వాసం ఉంచాలి. విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టలై ఉండట అసాధ్యము. మనము ఇదిగో విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలు ఉండట అసాధ్యం అంటున్నాడండి. ప్రియ సోదరి సోదరా, దేవుని యొక్క వాక్యం వింటున్నావా? వినుట వలన నీకు విశ్వాసం కలుగుతుంది. ఇదిగో ఆ విశ్వాసం వల్లే దేవుని యొక్క ఇదిగో విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలుగా మనం ఉండలేము. నువ్వు విన్నట్లయితే, విశ్వాసంలో నువ్వు పెంపొంది ఉండినట్లయితే
ఇదిగో దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది, క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు, రక్షణార్థం నిన్ను రక్షించటానికి రక్షణార్థమైనటువంటి జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీ వెరుగుదువు గనుక. ఎవరో? తిమోతి. బాల్యము నుండే రక్షణార్థమైనటువంటి జ్ఞానమును నీకు కలిగించుటకు శక్తి కలిగినటువంటి పరిశుద్ధ లేఖనములను బాల్యం నుండి నీ వెరుగుదువు గనుక. ప్రియ సోదరి సోదరులారా, ఇదిగో నువ్వు ఒక తల్లిగా ఉన్నావేమో, ఒక తండ్రిగా ఉన్నావేమో, ఒక దాదీగా ఉన్నావేమో, ఇదిగో అవ్వ కింద ఉన్నావేమో నువ్వు. ప్రియ సహోదరి సహోదరులారా, శక్తి కలిగినటువంటి లేఖనాలు కనుక బాల్యం నుండే మనము మన బిడ్డలకు గనక బోధించినట్లయితే, మనము మన బిడ్డలకు గనక తర్ఫీదు చేసినట్లయితే, బాల్యం నుండే బాలుడు నడవలసిన త్రోవలో వాడు నడిచినట్లయితే వృద్ధుడైన శ్రద్ధ నుండి తొలగిపోడండి. ఇదిగో తిమోతి గారి యొక్క తల్లి విశ్వాసము ద్వారా రక్షణార్థమైనటువంటి జ్ఞానమును తను తాను ఏ విధంగా రక్షించుకోవాలో, పాపంలో పడిపోకుండా, దుష్టుడి యొక్క ఆలోచనలో పడిపోకుండా, దుష్టుడి యొక్క వలలో మన బిడ్డలు పడిపోకుండా ఉండాలంటే రక్షణార్థమైనటువంటి, అంటే మనల్ని రక్షించేటువంటి ఆ జ్ఞానము ఎక్కడుందండి? మన జ్ఞానము కాదు, నరుని యొక్క జ్ఞానము దేవుని ఎదుట వెర్రితనమైన అంటున్నాడు. మనల్ని రక్షించేటువంటి ఆ జ్ఞానము ఇదిగో ఈ జీవ గ్రంథంలో కనుక మనం దీన్ని కనుక మన బిడ్డలకు బోధించినట్లయితే, దీన్ని అనుసరించి నడుచుకున్నట్లయితే, మనం విశ్వాసం ఇచ్చినట్లయితే క్రీస్తు యేసునందు శక్తి కలిగినటువంటి లేఖనములను బాల్యం నుండి నీవెరుగుదువు. తిమోతి అంటండి, ఈ శక్తి కలిగినటువంటి మధురమైనటువంటి శ్రేష్టమైనటువంటి అమూల్యమైనటువంటి అగ్ని వంటి ఈ యొక్క లేఖనాల్ని బాల్యము నుండే ఎరిగి ఉన్నాడంటండి. ఎంత గొప్ప భాగ్యమండి! ఈ దినాల్లో అనేక మంది తల్లిదండ్రులు బిడ్డలో ఎదుగుతున్నారు, కానీ కనీసం బైబిల్ గ్రంథాన్ని చేత పట్టుకుని నడిచేటువంటి వారు కూడా అనేక మంది లేరండి. బహు తక్కువ మంది తిమోతి లాంటి వారు ఈ దినాల్లో. వారికి బైబిల్ గురించి కనీసం బైబిల్లో ఏ అధ్యాయం ఎక్కడుందో కూడా బైబిల్ తీసి తెరిచి చదివేటువంటి పరిస్థితులు ఈ దినాల్లో అనేకమంది కుటుంబాల్లో, అనేకమంది బిడ్డల్లో ఉండట్లేదంటే దానికి కారణం బాల్యము నుండే శక్తి కలిగినటువంటి లేఖనాల్ని మన బిడ్డలకు మనం బోధించినట్లయితే, ఇదిగో తిమోతి, ఈ శక్తి కలిగినటువంటి లేఖనాలు నువ్వు బాల్యం నుండి నువ్వు ఎరిగి ఉన్నావని తిమోతి గారు అంటున్నారంటే, తన తల్లి అయినటువంటి తిమోతి గారి యొక్క తల్లి, ఇదిగో నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వల్ల నేర్చుకుంటావో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండము. ఇదిగో నువ్వు బాల్యము నుండే నువ్వు ఎరుగుదువు గనుక నువ్వు నేర్చుకొని రూఢి అని తెలుసుకొని ఎవరి వల్ల నువ్వు నేర్చుకున్నావో ఆ సంగతి తెలుసుకో. నువ్వు వాటి యందు నువ్వు నిలకడగా ఉండి. ఎవరి వల్ల నేర్చుకున్నారండి? తల్లి తండ్రులు. ప్రియ సోదరి సోదర, బిడ్డలకి దేవుని యొక్క వాక్యాన్ని కనుక మనం ప్రతిదినము బోధించినట్లయితే, దేవుని యొక్క ఆజ్ఞలను, దేవుని యొక్క నీతి న్యాయాన్ని కనుక మనం బోధించినట్లయితే, ఇదిగో వారు నీతి నుండి, న్యాయం నుండి, యథార్థత నుండి వారు తప్పిపోరండి. తిమోతి యొక్క తల్లి ఇదిగో బాల్యము నుండి శక్తి కలిగినటువంటి లేఖనాల్ని బోధించింది. 5 సంఘాలకి కాపరి. కొరింథీ సంఘం భయంకరటువంటి తారతమ్యత చూపించేటువంటి సంఘం అండి, భయంకరమైన సంఘం. అటువంటి సంఘంలో కూడా ఇదిగో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా సరే అపోస్తలుడు పౌలు గారు తిమోతిని పంపించి వాటన్నిటిని కూడా చక్కగా సర్దుమణిగేలాగా పరిస్థితుల్ని చక్కబెట్టే విధంగా తిమోతి మరి ఆ సంఘాలు నడిపించాడంటే ఏ విధంగా నడిపించాడండి? మనం మాట్లాడే ప్రతి ఒక్క మాట కూడా దేవుని యొక్క మాట అయి ఉండినట్లయితే, ఆత్మానుసారంగా మనం జీవించినట్లయితే, అది ఎప్పుడండి? బాల్యము నుండే మన బిడ్డలకు బోధిస్తే,
నువ్వెవరి వల్ల నేర్చుకున్నావో ఇదిగో ఎరిగి నువ్వు తెలుసుకో. అమ్మో, నేను ఈ స్థితిలో ఉన్నానంటే, ఇదిగో ఈ దినాన్ని నేను ఈ విధంగా నేను జీవిస్తానంటే, దేవుడికి నేను దగ్గరగా ఉన్నానంటే నా తల్లి యొక్క కృషి, నా తండ్రి యొక్క ఇదిగో కష్టము, నాకెంతో తోడ్పడ్డారు వారు. దేవునిలోనూ నేను ఆత్మీయంగా ఎదగటానికని నువ్వు ఎరిగి ఆ లేఖనాలందు నువ్వు నిలకడగా ఉండినట్లయితే అని అంటూ ఆయన అంటున్నాడు, నీ యందు నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకుని. ఎటువంటి విశ్వాసం ఉన్నదంటే తిమోతి గారికి నిష్కపటమైనటువంటి ఏ కపటము లేదండి. ఈ దినాల్లో నిజంగా సేవ చేస్తున్నారు, పరిచారకులు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు, కపటమైనటువంటి మనస్సు బిడ్డలు కూడా లోపల ఒకటి పెట్టుకుని కపటటువంటి మనసు కలిగే ఇదిగో ఈ దినాన తల్లుల్ని తండ్రుల్ని చంపేస్తున్నారంటే బిడ్డలో ఎంత భయంకరం అండి. కానీ తిమోతి గారికి నిష్కపటమైనటువంటి విశ్వాసమును జ్ఞాపకము చేసుకుని, పాపం తిమోతి గారికి ఉన్నటువంటి ఆ విశ్వాసాన్ని, నిష్కపటటువంటి విశ్వాసాన్ని జ్ఞాపకం చేసుకొని, నా పితరాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని యెడల కృతజ్ఞుడై ఉన్నాను. ఆ విశ్వాసం మొదట నీ అవ్వ అయిన లోయలోను, మొట్టమొదట ఆ విశ్వాసం అంట, ఆ నిష్కపటటువంటి విశ్వాసము ఎక్కడి నుంచి వచ్చిందంటే తిమోతి గారికి మొదట నీ అవ్వ అయినటువంటి లోయలోను నీ తల్లి అయిన యునేకెలోను వసించెను. అది నీయందును సహా వసించున్నదని నేను రూఢిగా నమ్మించున్నాను. మొదట నీ అవ్వ అయినటువంటి లోయలో వచ్చింది, ఇదిగో నీ తల్లి అయిన యునేకులను వసించెను, అది నీయందు సహా వసించుచున్నది. ఏది? నిష్కపటమైనటువంటి విశ్వాసము, నిష్కపటమైనటువంటి మనస్సు, నిర్మలమైనటువంటి మనస్సు నీ అవ్వైనటువంటి లోయలో ఉందయ్యా. ఇదిగో నీ తల్లికి ఉంది, ఇదిగో అది కూడా నీలో కూడా నీతో సహా అది వసిస్తుందంటే ఎంత గొప్ప భాగ్యం అండి. ప్రియ సహోదరి సహోదరులారా, మనము కూడా మన బిడ్డల్ని ఇదిగో అవ్వైనటువంటి లోయి తన కుమార్తె యునేకేని ఏ విధంగా పెంచుకుంది, అలాగే యునేకే కూడా తిమోతి గారిని ఏ విధంగా పెంచుకుందో ఒక్కసారి మనం పరీక్షించుకున్నట్లయితే ఈ దినాన మన కుటుంబాల్లో మన బిడ్డలు కూడా అట్టి రీతిగా మనం పెంచుకున్నట్లయితే, బాల్యము నుండే శక్తి కలిగినటువంటి లేఖనాలు కనుక మనం బోధించుకున్నట్లయితే వారు తప్పిపోరు, వారు మన యొక్క మాట జవదాటరు. ఇదిగో దేవుని కంటే మనకి మొట్టమొదటిది ఇంకేమీ లేదు కదండి. దేవుడే కదండి మన ఆధారం, దేవుడే కదా మన దిక్కండి, దేవుడే కదండి మనం ఆరాధించాలి. ఒక్కసారి మనలో మనం పరీక్షించుకున్నట్లయితే మన బిడ్డల్ని ఇట్టి రీతిగా మనం పెంచుకోగలుగుతున్నామా, పోషించుకోగలుగుతున్నామా? ఏమిటి? ఆత్మీయ ఆహారంతో, వాక్యముతోటి కనుక మన బిడ్డల్ని మనం పోషించుకున్నట్లయితే, వాక్యాన్ని కనుక మన బిడ్డలకి ఇదిగో తినిపించినట్లయితే వారు దాన్ని భుజించి ఆత్మానుసారిగా జీవిస్తారు. ఇదిగో ఆత్మ ఫలాల్ని వారు కూడా పొందుకుంటారు. తల్లిదండ్రుల్ని ఏ విధంగా చూసుకోవాలో, తల్లిదండ్రుల యొక్క బాగోగులు ఈ దినాలు అనేక మంది బిడ్డలు ఎందుకంటే తల్లిదండ్రులు విడిచిపెట్టేస్తున్నారు. తల్లిదండ్రుల యొక్క వారి తప్పు కూడా ఉన్నది. యవ్వన కాలంలో వారికి ఏది కావాలో అది అడిగింది, అది అవసరం లేదా, ఇది నా బిడ్డకి ఇవ్వాలా వద్దా అని మనం ఆలోచించి, నాయన వద్దు నాయన, ఇది మన పరిస్థితి ఏంటి, మనకి ఇంకా వద్దు అని తల్లిదండ్రుల యొక్క మాట వినే విధంగా బిడ్డలు కనుక మనం పెంచినట్లయితే బిడ్డలు కూడా వింటారండి. తల్లిదండ్రుల యొక్క మాట వింటారు. మనమేమో మొట్టమొదటి అమ్మో నాకు ఏకైక కుమారుడు ఏకైక కుమార్తెని మన ఇష్టానుసారంగా చూస్తాం. కాదు, ఎంత ప్రేమన్నా భయము భక్తితో బిడ్డల్ని పెంచాలి. దేవుని యందు భయభక్తులు ఇదిగో జ్ఞానానికి మూలం అంటున్నారు. ప్రియ సోదరి సోదరులారా, అయ్యో నా బిడ్డలు చదవలేకపోతున్నారే, నా బిడ్డలు మర్చిపోతున్నారే అని అనుకున్నామేమో. ఇదిగో దేవుని యందు భయభక్తులుగా వారు జీవించినట్లయితే ఇదిగో జ్ఞానానికి అది మూలము. దేవుడి జ్ఞానం ఇస్తాడు. మీలో ఎవరికైనా జ్ఞానము కొద్దిగా ఉన్నట్లయితే నన్ను అడిగినట్లయితే సమృద్ధిగా ఇస్తానంటున్నాడు దేవుడు. సొలొమోను గారు జ్ఞానాన్ని అడిగాడు. జ్ఞానంతో పాటు దేవుడు సమస్తమైన ఐశ్వర్యములు ఘనత అన్నీ కూడా ఇచ్చున్నాడు. ప్రియ సోదరి సోదర, ఇదిగో దేవుని కొరకు ప్రకాశించినటువంటి ఇదిగో ఒక కుటుంబంలో గనక తల్లి గనక ప్రకాశించినట్లయితే తన బిడ్డల కొరకు దేవుని కొరకు ఇదిగో యునేకే
తన బిడ్డ కొరకు, తిమోతి కొరకు ప్రకాశించింది. దేవుని యొక్క శక్తి కలిగినటువంటి లేఖనాల్ని బాల్యం నుండే బోధించింది. ఇదిగో నిష్కపటటువంటి విశ్వాసం కలిగి ఉన్నాడు. ఆ విశ్వాసం అంతా తన అవ్వైనటువంటి లోయలో ఉన్నది, అలాగే తన యొక్క తల్లి అయినటువంటి యునేకులో ఉన్నది. ఇదిగో నీలో కూడా, నీతో కూడా సహా అవి వసించెను. కనుక తిమోతి, నువ్వు నా వెనకాల వచ్చే, నాతోటి పరిచర్యకి వచ్చే. అపోస్తలుడు పౌలు గారండి, ఆయనతోటి పరిచర్యలోకి పాల్గొనాలంటే మామూలు మాటలు కాదు కదండి. ఆయన లుస్త్రాలో ఉన్నప్పుడు మరి ఎన్ని గొప్ప కార్యాలు చేశాడండి ఆయన. మరి చేసినప్పుడు ఆయన మరి కొట్టేశారు, భయంకరంగా కొట్టినప్పుడు బలహీన పాదలు కలిగినటువంటి వాడిని స్వస్థపరుస్తాడు. ఇదిగో మరి ఇక్కడ ఎప్పుడైతే ఆ కార్యం చేస్తాడో, బర్నబాకు దుప్పతి అనియు, పౌలు గారు ముఖ్య ప్రసంగుడైన అతనికి హెర్మే అనియు పేరు పెట్టి, ఇదిగో మనుషుల రూపంలో దేవదూతలు వచ్చేసరికి వారికి సన్మానం చేయాలనుకున్నారు. అయ్యో మేము కాదయ్యా దేవులము, మాకు కాదని వారు బట్టలు చింపుకున్నారు. అది జరిగిన తర్వాతే అపోస్తలుడు పౌలు గారిని ఏం చేశారండి? అపోస్తల కార్యములు 14:19 అంత్యోక నుండి లుస్త్రా అంటే గలతి, ఇకోనియ నుండి యూదులు వచ్చి జనసమూహలను తమ పక్షముగా చేసుకుని పౌలు మీద రాళ్ళు రువి అతడు చనిపోయిననుకుని పట్టణము వెలుపలికి అతని ఈడ్చిరి. చూడండి, పౌలు గారు ఉంటే ఉపవాసాలు ఉండాలి, పౌలు గారు ఉంటే వెనకాలంటే, పౌలు గారితో పరిచర్యకు వెళితే రాళ్లతో కొడతారు, బెత్తములతో కొడతారు, కొరడా దెబ్బలతో కొడతారు. ఎవరైనా పంపిస్తారండి? అటువంటి దైవ సేవకుడు పరిచర్య చేస్తున్నాడు, అమ్మో ఆ సేవకుడు వెనకాల వెళ్ళొద్దు బాబోయ్ అని తల్లి కానీ తండ్రి కానీ చెప్తారు. ఎవరికి చెప్తారు? పెద్ద పెద్ద పేరున్నటువంటి వారు. ఎటువంటి శ్రమలు రావు చూసారా, పెద్ద పేర్లు ఉంటాయి. ఇదిగో నా కుమారుడు ఈ పాలన పెద్ద సేవకుడి దగ్గర, ఇదిగో 1,00,000 మంది ఉన్నారు కదా విశ్వాసులు, ఆ సేవకుడి దగ్గర తరఫీదు పొందితే సరిపోతుంది అనుకుంటాం. దెబ్బలు తినేటువంటి వాడి దగ్గర, హింసలో శ్రమలు పొందేటువంటి సేవకుడి దగ్గరికి నా కుమారుని పంపించి నేర్చుకుంటాడు అని పంపిస్తామని ఏ తల్లి కూడా సాహసించదు కదండి. కానీ ఇదిగో తిమోతి యొక్క తల్లి యునేకే పౌలు గారు వెనకాల, తిమోతి వచ్చే, ఎందుకు అయితే నీవు నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతము, నా ప్రేమను, నా ఓర్పును, అంత్యొక్కయు ఇక్కడి లుస్త్ర పట్టణంలో నాకు కలిగినట్టు హింసలో ఉపద్రవములు తెలుసుకుని వాడువై నన్ను వెంబడించితివి. ఇదిగో తిమోతి, నా గురించి నీకు తెలుసు, నా ఓర్పేంటో, నా సహనం ఏంటో. ఇదిగో అంత్యొక్క లుస్త్రలో ఉన్నప్పుడు నా శ్రమలో, హింసలో నన్ను ఏ విధంగా కొట్టారో, అయినప్పటికీ కూడా నువ్వు నన్ను వెంబడించావు. నువ్వు నిజమైనటువంటి నా కుమారుడువు. ఇదిగో నువ్వు నిజమైనటువంటి నా ఆత్మీయ కుమారుడిగా ఉన్నావంటే నిన్ను పెంచినటువంటి ఆ పెంపకము తల్లి యునేకే. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దినాన మన బిడ్డలని దేవుడి చిత్తానుసారంగా, దేవుడికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా మనం జీవింపచేస్తున్నామా? లోకానుసారంగానే బిడ్డలను పెంచుతున్నామా? శక్తి కలిగినటువంటి లేఖనాల్ని బాల్యం నుండి నేర్పించేసింది. ఇదిగో నీవెవరి వల్ల నేర్చుకున్నావో తిమోతి, అది నువ్వు తెలుసుకుని రూఢిగా తెలుసుకో, వాటి యందు నిలకడగా ఉండు. ఈ దినాన్న అనేక మంది బిడ్డలు తల్లిదండ్రులు నిజంగా బోధిస్తున్నారు, అనేక మంది. కానీ ఆ నేర్చుకున్నటువంటి శక్తి కలిగినటువంటి లేఖనాలని అనుసరించి నడుచుకోకుండా వారు ఏమైపోతున్నారు? నిలకడగా ఉండకుండా జారిపోతున్నారు, పాపంలో పడిపోతున్నారు. కానీ తిమోతి ఇదిగో దర్బేలోను లుస్త్రాలు ఎక్కడికి వెళ్ళినా అతడి గురించి మంచి సాక్ష్యం. దర్బేకును లుస్త్రాలో తిమోతి ఏ ఇంటికి వెళ్ళినా మంచి సాక్ష్యం పొంది ఉన్నాడు. ఈ దినాన మనం కూడా మన బిడ్డలు కూడా అట్టి రీతిగా పెంచినట్లయితే పరిశుద్ధాత్ముడు మరి తిమోతి గురించి, తన యొక్క తల్లి గురించి రాయించినట్టు ప్రతి ఒక్క తల్లి కూడా తమ బిడ్డల్ని అట్టి రీతిగా పెంచాలని మనం చేస్తున్నటువంటి కృపదేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహిమగల దేవునికి స్తోత్రాలు ప్రభా. ఇదిగో దేవా, తిమోతిని తన తల్లి ఏ విధంగా అయితే పెంచిందో ప్రభా, ఇదిగో దేవా, పాలిస్తున్నటువంటి సమయంలోనే ప్రభువా నీ శక్తి కలిగిన లేఖనాలు బోధించేసిందయ్యా.
ఇదిగో తండ్రి వాడు పెద్దవాడైనప్పుడు ప్రభా వాటి నుండి తొలగిపోకుండా ఇదిగో దేవుని సేవల పరిచయంలో బలమైన పాత్రగా ప్రభా వాడుకుని ఉన్నాడు ప్రభా. అటువంటి కృప ప్రభా ప్రతి ఒక్క బిడ్డకి మీరు అనుగ్రహించమని, ప్రతి ఒక్క తల్లిని ప్రభా నీ కొరకు ప్రభా తమ బిడ్డల్ని ప్రకాశించేవారుగా వెలిగింప చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.